మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండి ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి, సింహరాశి వారికి ఏంటంటే ఆల్రెడీ అష్టమ శని నడుస్తున్నాడు. సింహంలోనే కేతుగ్రహం, సర్పగ్రహం ఉంది. బృహస్పతుల వారు మొన్నటిదాకా ఏకాదశ లాభస్థానంలో ఉన్నటువంటి ఆయన ద్వాదశ అంటే ఎక్స్పెండిచర్స్ని సూచించేటటువంటి ద్వాదశ పాపస్థానంలోకి దిగాడు ఆయన. అయితే దీనివల్ల చాలామంది సింహరాశి వాళ్ళని భయపెడుతున్నారు. అంతేకాదు, శని అడ్డంగా పోతున్నాడు, గురుడు అడ్డంగా పోతున్నాడు, లగ్నంలోనే సర్పగ్రహం ఉన్నాడు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అయితే దీన్ని చూసే విధానం మారాలి. అష్టమ శని అయితే నడుస్తున్నది, ఓకే. అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏమైతుంటుంది, లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇన్కమ్ లెవెల్స్ తగ్గుతుంటే అంటే వేరే ఆదాయ మార్గాల కోసం నువ్వు ప్రయత్నం చేస్తుంటే రావు, ఎక్స్పెండిచర్స్ మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి. ఎక్స్పెండిచర్స్ హౌస్లోకి ఇప్పుడు బృహస్పతి వస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫై చేసి కట్ ఆఫ్ చేస్తాడు. కాబట్టి మీరు భయపడకండి. సింహరాశి వారిపైన కాంటెంట్ అంతా సోషల్ మీడియాలో భయంకరంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరే అవగతం అవుతుంది. మీరు అక్టోబర్ 31 కల్లా మీకే తెలుస్తుంది. అనుకున్నంత భయంకరమైనటువంటి పరిస్థితి లేదు. ఇక మీ తండ్రి సూర్యుడు, సూర్య భగవానుడు, అట్లాగే అష్టమ శని నడుస్తోంది. బృహస్పతి యొక్క అనుగ్రహం మరింత పెరగటానికి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటము, దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవటము, శం శరేశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయటం. ఈ సర్పగ్రహం ఏం చేస్తున్నది సింహరాశి వాళ్ళని అక్కడ కూర్చొని అంటే రకరకాల భయాలు సృష్టిస్తున్నది. నిజానికి అవన్నీ వాస్తవాలు కాదు. ఒకటికి ఆరోగ్యం మీద భయం, ఇంకాసేపట్లో హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, ఇంకోటి కొడుకు మీద భయం, వీడు బయటికి వెళ్ళాడు, వీడు ఏం చేసి వస్తాడో, రెండు ఈ రకమైన అంటే ఇవి మానసికంగా సృష్టింపబడినటువంటి నిజానికి లేవు. అంటే ఆ రకమైన ఫోబియాస్ తోటి వాళ్ళు సఫర్ అవుతున్నారు సింహరాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఒక్కటే మార్గం, సూర్య భగవాను ప్రార్థించటము.
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టక పారాయణ, ఓం శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః జపము, స్వామి వారికి 12 సాష్టాంగ నమస్కారాలు చాలు. ఇంకా ఏమీ అవసరం లేదు. లేదు ఎక్స్పెండిచర్ బాగా టైట్గా ఉంది అంటే అది మేబీ అష్టమ శని వల్ల అయి ఉంటుంది, లేకపోతేనేమో ఆదాయ మార్గాలు పెరగటం లేదు అంటే స్లో అవుతున్నట్టు, ఇన్కమ్ క్యాష్ ఫ్లో, వీటికి అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ చేసుకుంటే సరిపోతుంది. కనకధార చేసుకుంటే కూడా ఆ ఫ్లో క్లియర్ అవుతుంది, క్యాష్ ఫ్లో. ఈ విధంగా ఇది మనము సింహరాశి కోసం చెప్పుకున్నటువంటిది.